ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో భారత జట్టు ఓడిపోవడంతో రెండవ టీ20ని ఎలాగైనా గెలవాలి అనే కసితో కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. ఓపెనర్లుగా లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఒకవైపు శిఖర్ ధావన్ ఆడడానికి తడబడుతుండగా మరోవైపు రాహుల్ ధాటిగా ఆడడం ప్రారంభించాడు. భారత బ్యాట్స్మెన్లలో ముఖ్యంగా లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, ధోని అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టారు. లోకేష్ రాహుల్ 26 బంతుల్లో 47 పరుగులు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 72 పరుగులు, ధోని 23 బంతుల్లో 40 పరుగులు రాబట్టారు. వీరి వీర విహారం వల్ల భారత జట్టు 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్సన్, జాంపా తప్ప మిగతా బౌలర్లందరూ చెరో వికెట్ దక్కించుకున్నారు. 191 పరుగుల విజయ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా మొదట్లో కొద్దిగా తడబడింది. ఆరంభంలోనే 2 వికెట్లను చేజార్చుకుంది. కానీ ఓపెనర్లలో ఒకరైన షార్ట్ సమయస్ఫూర్తితో నిలకడగా ఆడాడు. 28 బంతులకు గాను 40 పరుగులు చేశాడు. కానీ ఓడిపోతుంది అనుకున్న ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చింది మాత్రం ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మాక్స్వెల్. కేవలం 55 బంతుల్లో 113 పరుగులను సాధించి అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఆస్ట్రేలియాని విజయ తీరాలకు చేర్చి ఔరా అనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్ట్రేలియాని ఒంటి చేత్తో గెలిపించాడు. భారత బౌలర్లలో విజయ్ శంకర్ 2 వికెట్లు, సిద్ధార్థ్ కౌల్ 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నారు. మొత్తానికి సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన 2 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టు ఓడిపోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి రానున్న వన్డే సిరీస్ లో భారత జట్టు ఎలా ఆడనుంది అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.